అందరికీ నమస్కారం. అల్లాటి అమ్మ రుచులకి స్వాగతం. ఈరోజు మనం మిరియాల చారు పెట్టుకున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. మిరియాలు లేవు కాబట్టి మిరియాల పొడి పెట్టుకున్నాం. జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూను, ఎల్లిపాయలు 10. ఇగో చింతపండు లేదు కాబట్టి మేము మామిడికాయ ముక్కలు పెట్టుకున్నాం. మీకు కావాలంటే చింతపండు కూడా పెట్టుకోవచ్చు. టమాటాలు 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొద్ది కరివేపాకు, 4 ఎండుమిర్చి. ఇప్పుడు ఇవన్నీ ధనియాలు జీలకర్ర ఇవన్నీ కచ్చపచ్చగా దంచుకుందాం రోట్లో. ఇవి ఇప్పుడు రోట్లో దంచుకుందాం. ఇగో ధనియాలు 1 స్పూను ధనియాలు, ఇలా దంచుకోవాలి. ధనియాలు ఈ చారు మంచిది, జలుబు దగ్గు ఏదున్నా తగ్గుద్ది చారు పెట్టుకుంటే. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకొని ఇది కూడా కొంచెం కచ్చా దంచుకోవాలి. ఈ చారు జ్వరం వచ్చినప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చారు తింటే నోటికి మంచిగా ఉంటుంది, పుల్ల ఉంటుంది. చారు చాలా బాగుంటుంది. నాకు జలుబు చేసింది ఇప్పుడు బాగా, అందుకే ఈ చారు పెడుతున్నా. మీరు కూడా చారు పెట్టుకోండి, మంచిగా తినండి. ఎల్లిపాయలు వేసుకుందాం. ఎల్లిపాయలు వేసుకొని కచ్చా దంచుకోవాలి. ఇప్పుడు మిరియాల పొడి వేసుకుందాం. మా దగ్గర మిరియాల పొడి వేసుకుంటాను. మీరు కూడా కావాలంటే మిరియాలు వేసుకోండి. మిరియాలు లేకుంటే ఇట్లా పొడి కూడా వేసుకొని మొత్తం ఇట్లా కచ్చా దంచుకోండి. దంచుకుంటే చారు బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు చాలు కచ్చా వేయండి. ఇప్పుడు బంద్ చేసుకుందాం, తీద్దాం బయట. చూడండి, ఇగో ఇలా దంచుకోవాలి మొత్తం అన్ని. జీలకర్ర, ధనియాలు, ఎల్లిపాయలు, మిరియాలు అన్నిట్లా పొడి దంచుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక మట్టి గిన్నె పెట్టుకుంటాను. మట్టి గిన్నెలో చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. గిన్నె వేడైంది, ఆయిల్ వేసుకుందాం. నూనె వేడైంది, తాలింపు గింజలు వేసుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. టమాటా వేసుకుందాం. స్టవ్ ఇప్పుడు మన టమాటా ముక్కలు వేసుకున్నాం కదా, ఇట్లా పెద్ద టమాటా ముక్కలు కోసుకోవాలి. కోసుకొని ఇప్పుడు ఇవన్నీ మగ్గించుకోవాలంటే కొంచెం సేపు మనం మూత పెట్టుకుందాం. స్టవ్ తగ్గించుకొని మూత పెట్టుకుందాం. మూత తీసుకొని చూద్దాం. చూడండి, టమాటా ముక్కలు మగ్గుతున్నాయి మంచిగా. టమాటా ముక్కలు మగ్గుతాయి కదా, ఇందులోనే మామిడికాయ ముక్కలు, చింతపండు అయితే పిసికి రసం పోసుకోవచ్చు. మామిడికాయ ముక్కలు కొంచెం ఉడకాలి కాబట్టి ముక్కలు వేసుకుంటే కొంచెం ఉడుకుతాయి. ఇందులో ఉడికితే అవి కూడా మెత్తపడతాయి, మంచిగా రసం దిగుద్ది. మంచిగా మామిడికాయ ముక్కల రసం కూడా టమాటాతో పాటు అది కూడా ఉడికితే రసం దిగుద్ది, బాగుంటుంది టేస్ట్. ఇట్లా మీరు కూడా మామిడికాయ ముక్కలతో చేసుకొని చూడండి. మామిడికాయ ముక్కలు లేకుంటే చింతపండు వాడుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకున్నాం. ఇప్పుడు మూత తీసుకొని చూసుకున్నాం. చూడండి, మంచిగా అన్నీ ఉడికినాయి. ముక్కలు, మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ మంచిగా ఉడికినాయి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు ఇప్పుడు అన్నీ దంచి పెట్టుకున్నాం కదా మనం, ఈ పొడి కూడా దీంట్లో వేసుకున్నాం. వేసి మంచిగా నూనెలో ఇదంతా మగ్గించుకోవాలి. నూనెలో మంచి ఇదంతా మగ్గాలి. స్మెల్ బాగా వస్తుంది ఎల్లిపాయ వేసేసరికి. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం. కల్లులు ఉప్పు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఉప్పు, పసుపు,
పసుపు వేసి మంచిగా అంతా కలుపుకోవాలి. ఇలా అంతా వేయించుకోవాలి. మంచిగా వేయించుకున్నాక ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాం. ఇప్పుడు వాటర్ పోసుకున్నాం. మీకు చారు ఎంత చారు కావాలో అంతవరకు వేసుకోండి. అన్ని ఉప్పు కారం ఏదైనా సరిపోలు వేసుకొని నీళ్ళు పోసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత చూసుకొని చేసుకోండి. మాకు ఇప్పుడు ఇంత అనుకున్నాం, దీన్ని తగ్గట్టు మేము వేసుకున్నాం. మీరు కూడా మీకు మీరు చేసుకునే దాన్ని బట్టి మీరు టమాటాలు కానీ ఉప్పు కానీ అన్నీ చూసేసుకోండి. ఇప్పుడు చారు అన్నీ వేసుకొని మంచిగా నీళ్ళు పోసుకున్నాం కదా, ఇది ఒక పొంగు వస్తే సరిపోద్ది. అన్ని నూనెలో వేయించుకున్నాం కాబట్టి ఒక పొంగు రాగానే బంద్ చేసుకోవచ్చు. అప్పుడు బంద్ చేసే ముందు కొత్తిమీర వేసి మీకు చూపిస్తా. ఇలా మసలాలండి. చూడండి చారు ఎట్లా మసులుతుందో. ఇది ఉప్పు సరిపోయిందో సరిపోలేదో ఒకసారి చూస్తా. సరిపోయిందండి, ఉప్పు కూడా సరిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం. చాలా బాగుంటుంది, మీరు కూడా చేసుకోండి. జలుబు దగ్గు ఉన్నప్పుడు ఒక గ్లాసు కూడా తాగొచ్చు. తాగినా జలుబు దగ్గు తగ్గిపోద్ది. ఈ చారు ఒక్కసారి తిన్నారనుకో మళ్ళీ మళ్ళీ తినాలని అనిపించేటట్టు ఉంటుంది. చారు చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం.